ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నంద్యాల మున్సిపల్ కౌన్సిల్ వాడివేడిగా సమావేశం. 80 అడుగుల రోడ్డు 60 అడుగుల నుండి 30 అడుగుల రోడ్డుకు కుదించడంపై మెజార్టీ కౌన్సిల్ సభ్యులు అభ్యంతరం. అంశం వాయిదా. నంద్యాల పట్టణంలో విద్యుత్ స్మార్ట్ మీటర్లు వచ్చేస్తాయి. సెల్ఫ్ రా అవుతుంది లేదంటే స్మార్ట్ విద్యుత్ మీటర్ అధికారులు వెల్లడి. పాలకొమ్మ చెట్టు ఎక్కడ, మున్సిపల్ స్థలం ఎక్కడ? పాలకొమ్మ చెట్టు స్థలం ఆక్రమణపై మున్సిపల్ కౌన్సిల్ దుమారం. రాజకీయ దుర్బుద్ధితో సీఎం చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. వైఎస్ఆర్సీపీ నాయకులు. తప్పు చేసిన వారిని వెంకన్ననే శిక్షిస్తాడు. బనగానపల్ల మాజీ ఎమ్మెల్యే కాటసాల రామిరెడ్డి ధ్వజం. నంద్యాల శ్రీ గురురాజ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో అక్టోబర్ నెల 6వ తేదీ నుండి జాతీయ స్థాయి స్టాఫ్ బాల్ పోటీలు. బ్రోచర్ విడుదల చేసిన శ్రీ గురు రాఘవేంద్ర విద్యా సంస్థల డైరెక్టర్లు పి మౌలాలి రెడ్డి, షేక్ షవల్ రెడ్డి. నంద్యాల జిల్లాలో క్విక్ రియాక్షన్ టీం ఏర్పాటు, శాంతి భద్రతల పరిరక్షణ, నేర నివారణ లక్ష్యంగా క్యూఆర్టీ టీంలో పనితీరు, వృత్తి నైపుణ్యం, మార్షల్ ఆర్ట్స్ లో ప్రత్యేక శిక్షణ. జిల్లా ఎస్పీ ఆదిరాజ్ సింగ్ రాణా. నంద్యాల మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో వాడివేడిగా చర్చ జరిగింది. ఇక 2 అంశాలు మినహా అన్ని అంశాలు ఆమోదం పొందాయి. మున్సిపల్ చైర్పర్సన్ మబున్నీసా అధ్యక్షతన మున్సిపల్ సర్వసభ్య సమావేశం జరిగింది. అజెండాలోని పలు అంశాలు ఆమోదంకు రాగా కొన్నింటిపైన తీవ్ర చర్చ జరిగింది. నంద్యాల నడి ఒడ్డున ప్రతాప్ థియేటర్ వద్ద జరుగుతున్న నిర్మాణాలకు సంబంధించి పలువురు వైసీపీ కౌన్సిల్ సభ్యులు ప్రశ్నలు సంధించారు. ఈ సందర్భంగా వైసీపీ సభ్యులు లేచి మాట్లాడుతూ సెంటర్లో మున్సిపల్ స్థలం ఆక్రమణ అవుతుంటే టౌన్ ప్లానింగ్ అధికారులు ఏం చేస్తున్నారు, కోట్ల ప్రాపర్టీని ఆక్రమించుకుంటుంటే ఏం చేస్తున్నారని వైసీపీ సభ్యులు అధికారులను ప్రశ్నించగా అందుకు స్పందించిన టీడీపీ సభ్యులు కండే శ్యామ్ సుందర్ లాల్ మాట్లాడుతూ రాజకీయ దురుద్దేశంతోనే వైసీపీ సభ్యులు ఈ అంశాన్ని ముందుకు తెస్తున్నారని ఆరోపించారు. 2017లో పాలకొమ్మ చెట్టు తీసేస్తే ఇప్పుడు కౌన్సిల్లో చర్చించడం సరైంది కాదన్నారు. తెలుగుదేశం నాయకుడని చెప్పి కక్ష సాధింపు చర్యలు మంచివి కాదు. వైసీపీ ప్రభుత్వంలో పన్నులు కట్టించుకున్నారు, అప్పుడు మీరేం చేశారని ప్రశ్నించారు. అడిగా ఇంతవరకు అది కాంట్రాక్టర్స్ అది ఓకే ఇందా, కాంట్రాక్టర్స్ ఉన్నారా, ఏం ఇన్ఫర్మేషన్ లేదు అధ్యక్ష. కమిషనర్ గారు 31వ వార్డుకు సంబంధించి ఇప్పుడు మరి లాస్ట్ మీటింగ్ సంబంధించిన మినిట్స్ ప్రకారం అయితే 31వ వార్డు ఇష్యూస్ కూడా దీంట్లో ఏమి రికార్డు కాబడలేవు. మరి గౌరవ సభ్యులు అడిగిన సమాచారం సార్ తీసుకుని మరి మన ఆల్రెడీ అడగడుతున్నారు. విషయాన్ని మళ్ళీ నేను ధృవీకరించుకొని మళ్ళీ పాత రికార్డ్స్ లో ఏమైనా మీరు అడిగినవి రికార్డ్ కాబట్టి మరి మీరేమేమి అడిగారు అనేది ఒకసారి వెరిఫై చేసుకుని తప్పనిసరిగా నెక్స్ట్ మీటింగ్ కు వాటిని మా రిమార్క్స్ తోటి సబ్మిట్ చేయడం అనేది జరుగుతుంది మేడం. ఒకసారి విజిట్ చేయండి సార్, అది ఎంత వరకు కంప్లీట్ అయింది, ఇంకా ఎంత వరకు ఉంది, దేని గురించి మేడం? అంటే కమ్యూనిటీ హాల్ సార్. అది కమ్యూనిటీ హాల్ మీరు చెప్పేది ఇది కదా మన వార్డ్ సెక్రటేరియట్ కదా? అవును సార్, వార్డ్ సెక్రటేరియట్ కదా అది. దానికి ఆల్రెడీ ఒక 20 లక్షలు మంజూరు చేశారు. నెక్స్ట్ ఒక 20 లక్షలు కూడా శాంక్షన్ చేసి అది 20 లక్షల వరకు ఆగిపోయింది సార్. నెక్స్ట్ ది కూడా టెండర్స్ ఏదో ఫైనలైజ్ చేసినట్టుగా నాకున్న అవగాహన మేడం. నేను ఒకసారి మళ్ళీ వెరిఫై చేసి ఆ కాంట్రాక్టర్ గారిని నోటీసెస్ ఇచ్చి వర్క్ స్టార్ట్ చేసి త్వరగా అయ్యేలాగా చూడండి సార్. అలాగే మేడం, వాటర్ ప్రాబ్లం అయితే ఒక ఏరియాలో వచ్చేసి వాటర్ అది ఏ చిన్న కారణంతో ఆగిపోయినా ఆ ఏరియాలో వచ్చేసి 3 రోజుల వరకు నీళ్ళు అయితే సప్లై లేదు మేడం. డే బై డే వస్తాయి. రావు డి గారు ఇప్పుడే వచ్చారని మనసు వెరిఫై చేస్తారు. రావు గారు మీరు చెప్పండి. శ్రీనివాస్ రెడ్డి గారు రిలీవ్ అయ్యారు కదా, మీరు చెప్పండి.
రెడ్డి సారు వ్యాన్ వస్తుంది అన్నారు, నాకు 3-4 days లో వస్తుంది, దానికి వేసుకుని పోతాను అంటున్నారు. ఒకటి నేను ముఖ్యంగా ఏం చెప్తున్నానంటే అధ్యక్ష, ఈ కుక్కల్ని తీసుకొని పోయి ఆ సొసైటీ వాళ్ళకన్నా ఇవ్వండి, లేకుంటే మున్సిపాలిటీలు ఎక్కడైనా స్థలం పెట్టైనా పెట్టండి, లేకుంటే అన్నపూర్ణ స్టూడియో కన్నా పంపించండి, లేకుంటే ఢిల్లీ కన్నా పంపిస్తే ఈ కుక్కల్ని మాకుడుగా బాగా తగ్గుతుంది. ఎందుకంటే ప్రజల ప్రాణాలు గొప్పవి సార్. ఎంతో మంది కుక్క ఊరికి కొన్ని కలుస్తూనే సత్తున్నారు కొన్ని రోజులకే. దానికి మీరు సీరియస్ గా తీసుకోవాలి. ఎందుకంటే అన్ని జన్మల కంటే మానవ జన్మ గొప్పది అన్నారు, ఇప్పుడు కుక్కల జన్మ గొప్పది అంటున్నారు అందరు కలిసి. అందుకోసమే ప్రతి ఒక్కరికి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను సార్, కమిషనర్ గారు, అధ్యక్ష, ఖచ్చితం కుక్కల మీద అయితే మీరు సీరియస్ యాక్షన్ తీసుకోండి. ఎందుకంటే ప్రతి చిన్న పిల్లలు కానీ పెద్దలు కానీ బయటికి పోవాలంటే భయం అవుతుంది. ఎందుకంటే ఒక్కొక్క సందుకు వచ్చేసి 10 నుంచి 20 కుక్కలు జతపడుతున్నాయి. ఏదైనా ఒక కుక్క దాడి చేసి అన్ని కుక్కలు ఆ మనిషి మీద దాడి చేసి ప్రాణాభయంగా మారుతున్నారు. మనం ప్రతిరోజు చూస్తున్నాం. మన న్యాయశాఖ మంత్రి కూడా మన న్యాయ సుందరులు అందరూ ఆ గవర్నమెంట్ హాస్పిటల్లో 4-5 మంది కలిసినప్పుడు కూడా చూసి వచ్చినారు. దాని మీద కూడా యాక్షన్ తీసుకోలేదు. ఖచ్చితంగా మంత్రివర్యులు కానీ, మన గౌరవ మంత్రివర్యులు, మన కమిషనర్ గారు, ప్రతి ఒక్కరు మన కౌన్సిల్ సభ్యులు దీని మీద దృష్టి పెట్టి, మనకు ప్రజల ప్రాణాలు ముఖ్యము మన వార్డులలో. ఎందుకంటే ప్రజల దృష్టి మీదనే మనము అవగాహన ఉండాలి. కాబట్టి ఈ కుక్కలను ఏం చేస్తారా, సొసైటీ వాళ్ళకి అప్పగిస్తారా, లేదు మున్సిపాలిటీలో పెట్టుకుంటారా, లేకపోతే ఢిల్లీకి పంపిస్తారా, లేకపోతే అన్నపూర్ణ స్టూడియోలో పంపిస్తారని నేను చెప్తున్నాను సార్. ఈ కుక్కల బిడ్డల నుంచి ప్రజలను రక్షించండి. ఎందుకంటే ఆ సొసైటీకి సంబంధించిన వాళ్ళకి అప్పగించండి. ఎందుకంటే ఇంత ముందు ఇచ్చినారు మనం పందులు సాకోవడానికి స్థలము, వీళ్ళకు కూడా ఎవరైనా సాకితే ఆ స్థలం కేటాయిస్తే ఎక్కడైనా పంపిస్తాం. ప్రతి ఒక్కరికి ఈ అవకాశం ఇచ్చినందరికీ నమస్కారం. ఇంత వర్షాకాలం జనాలు వచ్చి దోమలతో ఇబ్బంది పడుతున్నారు. నంద్యాల పట్టణంలో విద్యుత్ స్మార్ట్ మీటర్లు వచ్చేసాయి. సెల్ఫరా అవుతుంది, లేదంటే స్మార్ట్ విద్యుత్ మీటర్ ఫోన్ రీఛార్జ్ ఎలా చేస్తామో వీటికి అలాగే చేసుకుంటేనే విద్యుత్ సరఫరా రాదు. ఇక ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన స్మార్ట్ విద్యుత్ మీటర్లు ముందుగా ప్రభుత్వ శాఖల్లో ఏర్పాటు చేస్తున్నారు. ఇక అందులో భాగంగా మండలంలోని పలు గ్రామాల్లోని పలు పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేస్తున్నారు. మరొక 6 నెలల్లో ఇళ్లకు ఏర్పాటు చేయనున్నట్లుగా విద్యుత్ అధికారులు తెలిపారు. నంద్యాల పట్టణంలోని శ్రీనివాసనగర్ సెంటర్లో సమీపంలో ఉన్న స్థలంలో షాపుల నిర్మాణంపై తీవ్ర స్థాయిలో వాగ్వాదానికి దిగారు వైఎస్ఆర్సీపీ, టీడీపీ కౌన్సిలర్లు. ఈ స్థలం మున్సిపాలిటీకి చెందిందని, ఇందులో షాపులను అక్రమంగా నిర్మిస్తున్నారని వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు కలాం, సాదిక్, కృష్ణమోహన్ ఆరోపించారు. అయితే పాలకొమ్మ స్థలం ప్రైవేట్ వ్యక్తులదని, ఇందుకు తగిన డాక్యుమెంట్లు ఉన్నాయని ఖండించారు. టీడీపీ కౌన్సిలర్ శ్యామ్ సుందర్లాల్ దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరగడంతో ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. చైర్పర్సన్ మబూన్నీసా స్థలంలో షాపుల నిర్మాణానికి నిలిపివేసి డాక్యుమెంట్లను పరిశీలించి అనుమతి ఇవ్వాలని టౌన్ ప్లానింగ్ అధికారులను ఆదేశించారమే. దీంతో వివాదం సద్దుమణిగింది. ఒక మంచి వ్యక్తి అంటే ఖమ్మం సతీషే, అలాంటి వాడు పేపర్లో సోషల్ మీడియా రావలేదంటే ఆయనకు ఎంత ముట్టిందో చెప్పాలా? అదే చెప్పండి, ఎంత ముట్టిందో చెప్పాలా ఖమ్మం సతీష్ గారికి? ఎందుకు మళ్ళీ సౌకులు వచ్చి ఆయన శ్యామసుందర్లకు చెవులు ఎందుకు చెప్తానొచ్చు? ఆయన తెలదా ఆయనకు పాలకొమ్మ చెట్టం తెలియదా? నువ్వు నంద్యాల మంచివి కాదా? కమిషనర్ గారు, ఇది వాళ్ళు గొడవ పడుతుంటే మనము ఏం చేస్తున్నాడు ఆయన? తర్వాత పూర్తి ఎంక్వైరీ చేసిన తర్వాతనే వాళ్ళ డాక్యుమెంట్స్ అన్ని వెరిఫై చేసిన వరకు ఏసీపీ గారు, ఎందుకంటే మీరు మమ్మల్ని మీ దగ్గర అంత ప్రూఫ్ అయ్యేంత వరకు ఏ వర్కులు కానీ, అదే కాదు నంద్యాలలో ఎలాంటి అక్రమ కట్టడాలు చేయొద్దండి. మన రైతు బజార్ కాపాడుకోవాల్సిన బాధ్యత మున్సిపాలిటీకి ఉంది. ఏం చేస్తున్నారు? రైతు బజార్ దగ్గర ఇంతవరకు చెప్తాను. అతగాదు ఏసీపీ గారు, ఎందుకు మీరు ఇంత డిస్కషన్ దీని గురించి ఆపుతామని సరిపోతారు కదా? ఎందుకు ఆపరు? ఎందుకు ఆపరు? ఆమె ఎందుకు కూర్చోబడబోయి నువ్వు కూర్చుంటావు అవసరం లేదా? ఆమె ఎందుకంటే నువ్వు మాట్లాడితే ఆమె ఎందుకడా? నువ్వు చెప్తే ఆపారు, నేను చెప్తే ఆపారు, ఆమె చెప్తే ఆపుతారు. సుప్రీం ఉందాడా? మళ్ళా ఎందుకు ఆపరు? ఆ పని చూసినాక వెరిఫై చేసి కొలతలు వేసినాక పెట్టుకోమను. ఎవరు బిల్డింగ్ నువ్వు మచ్చ చెప్తావు చూడు, దానికోసం ఇది పడగొట్టకూడదా? నువ్వు ఎందుకంత ఉత్తాస కలుగుతున్నావు? నువ్వు
మళ్ళా అందుకే నువ్వు తీసుకోలే కదా, అందుకే వాళ్ళు అడుగుతున్నాము, అందుకే వాళ్ళు అడుగుతుంటది. మళ్ళా దయచేసి అందరూ కూర్చోండి. ఏసీపీ గారు దీని మీద కంప్లైంట్స్ ఇస్తుంటే గినక ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళు కట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళకి రేపొద్దున ఇబ్బంది లేకుండా చేయాల్సిన బాధ్యత మనకు ఉంది కాబట్టి అసలు డాక్యుమెంట్ వెరిఫై కానివ్వండి, అక్కడ మున్సిపాలిటీ సైట్ అని చెప్పి ఏదైతే మనకు కంప్లైంట్స్ వస్తున్నాయో అవన్నీ చూడాల్సిన బాధ్యత ఉంది. అంతవరకు ఇంకొకటి మీరు ఇచ్చినారంటున్నారు, దాని ఇంటి నిర్మాణం కోసం ఇచ్చారు, కానీ అక్కడ షాప్ రూమ్స్ కడుతున్నారని కానీ గౌరవ సభ్యులు మనకు కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. దాని పార్కింగ్స్ అంటే ఏమి అవన్నీ మనం వెరిఫై చేసేంత వరకు, ఇంకొకటి మున్సిపాలిటీ పార్కింగ్ ప్లేస్ అనేది కానీ మనకి ఇక్కడ కంప్లైంట్స్ వస్తున్నాయి, అదంతా వెరిఫై అయ్యేంత వరకు అక్కడ ఎలాంటి నిర్మాణాలు చేపట్టకుండా చర్యలు తీసుకోండి. లేదు అలాంటి ఏదన్నా జరిగిందంటే తక్షణమే మీ మీద చర్యలు తీసుకుంటున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. సయ్యద్ జాకీర్, 2 షేక్ నేతిబొట్టు ఖాజా పీరు మరియు షేక్ జాకీర్. చెట్టు స్థలము ఎక్కడ ఉంది మాట్లాడండి. మాకు కావాల్సింది పాల కొమ్ము చెట్టు స్థలము ఎక్కడ ఉంది, ఆ స్థలం మాకు చూపించండి. మీరు ఎక్కడ ఉంది, మీరు ఇచ్చినారు బాగానే ఉంది. మనము అనుమతులు జారీ చేసింది కేవలము వారి యొక్క ఓనర్షిప్ డాక్యుమెంట్స్. ఇప్పుడు ఇన్ని చర్యలు తీసుకోవట్లేదు. డాక్యుమెంట్ ఏమి ఇచ్చారండి? లింక్ డాక్యుమెంట్ ఎవరిదండి? లింక్ డాక్యుమెంట్ చెత్తలు అంటే గతంలో వాళ్ళ అమ్మ పేరు మీద రిజిస్టర్ చేపించుకొని మళ్ళీ వాళ్ళ భార్య పేరు మీద రిజిస్టర్ చేస్తే లింక్ డాక్యుమెంట్ అయిపోతుంది. అలానే కాదు, మనకు ఆన్లైన్ లో ఫస్ట్ రిజిస్టర్ అయింది, తర్వాత వాళ్ళ భార్య పేరు మీద అదే ఇంట్లో రిజిస్టర్ అయింది, అది లింక్ డాక్యుమెంట్ అయిపోతుంది. అది మనమైతే అలాగే ఎట్లా అట్లా కాదండి, మీరు పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టి మసీద్ నెంబర్లను సంతకాలు పెట్టి తీపించినారు కదండి. ఇది అండి రోడ్డు మీద 310 అడుగులది, ఇదైనా 2 కోట్ల ప్రాపర్టీ అలా 2 కోట్ల ప్రాపర్టీ గారు. అది పూర్తి వివరాలు వచ్చేంత వరకు ఆ పని ఆపి మేడం అధ్యక్ష వీళ్ళు ఏం ఆపారు అధ్యక్ష, తర్వాత కట్టిన తర్వాత నోటీస్ తీసుకుంటారు, ఫైల్ వేస్తారు, అయిపోగొడతారు అధ్యక్ష. వీళ్ళు చేసేదే ఆ పని. టౌన్ ప్లానింగ్ వాళ్ళంతా ఏమంటే ఇంత కన్స్ట్రక్షన్ అంతా అయిపోతుంది, మొత్తం ఫైల్ వేస్తారు, వాళ్ళకు అయిపోతుంది. మేడం అది 2024లో పాలకొమ్మ చెట్టు యొక్క డిస్కషన్ జరుగుతుంది అధ్యక్ష. అలా కాదండి, అలా కాదు, నా మాట నేను మాట్లాడుతున్నా. ఇప్పుడు మున్సిపాలిటీ అసెస్మెంట్ ఇచ్చింది, ఎలా ఇచ్చారు? ఒక్క నిమిషం అండి. మనము టెక్నికల్ చూడాలా. ఒక పని చేయండి, మీరు చెప్తున్నారు కదా, ఈ రోజు అజెండా పాస్ చేయండి. పట్టించుకున్నారు ఆడ టెక్నికల్ గా ఉంటే ఆ బాధ్యత ఎవరు వహిస్తారు ఇక్కడ? అది టెక్నికల్ గా వాళ్ళు కట్టే వాళ్ళదే కరెక్ట్ అయితే తెలుగుదేశం న్యాయం కావాలి, కమిటీ వేయండి, న్యాయం కావాలి, న్యాయం కావాలా, న్యాయం కావాలా. 2018లో ఒక వైనమిందులో కాంపెన్సేషన్ ఎలాంటి రాజకీయ
రూల్స్ పలగొట్టారండి. ఫోటోస్ ఉన్నాయి చూడండి. అలాగే అధ్యక్ష, పెట్టారు. ఒక వ్యక్తి వచ్చి ఈ విధంగా ఈ విధంగా ఫస్ట్ తెచ్చుకోండి. శాంతుల గొప్పగారు ఒకసారి చూడండి సార్, ఒకసారి చూడండి సార్, మీకు ఫార్వర్డ్ చేయాలా? నా దగ్గర మళ్ళా ఇప్పుడు ఏం చేసినారు? చెప్పినప్పుడు మీరు ఎవరేది మీరు 1.5 సెంటు గురించి మాట్లాడుతున్నారు. 5 అంతస్తుల భవనాన్ని 5 అంతస్తుల భవనం కట్టున్నారని నేను చెప్పినప్పుడు ఆరోపణలు వస్తున్నా టౌన్ ప్లానింగ్ సెక్షన్లలో మీరు ఏం చేస్తున్నారండి? ఎన్ని భవనాలు ఉన్నాయో అసలు ఎన్ని ఇచ్చారు అప్రోల్స్ అంటే ఈ రోజు వరకు లేదు. ఈ రోజు మీరు మిగతా వాళ్ళ దగ్గర మైక్స్ మీడియా వాళ్ళందరూ కూర్చోండి. ఒక్క నిమిషం అండి, మైక్ ఇవ్వండి. ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర స్వామివారి లడ్డూ ప్రసాదంపై సీఎం చంద్రబాబు నాయుడు రాజకీయ దుర్బుద్ధితో లేవనెత్తిన కొన్ని దుష్ప్రచారం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా ఉందని, ఇటువంటి అసత్యపు ప్రచారాలు ఇకనైనా సీఎం చంద్రబాబు నాయుడు మానుకోవాలని ఆ అఖిలాండ బ్రహ్మాండ కోర్టు నాయకుడు వెంకటేశ్వర స్వామి మంచి బుద్ధిని ప్రసాదించాలని, ఇటువంటి రాజకీయ కుయుక్తులకు ఇకనైనా స్వస్తి పలకాలని నంద్యాల జిల్లా వైఎస్ఆర్సీపీ నాయకులు కోరారు. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధ్యక్షులు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఆదేశాల మేరకు నంద్యాల పట్టణం గుడిపాటి గడ్డలో వెలిసిన వెంకటేశ్వర స్వామి ఆలయంలో నంద్యాల జిల్లా వైఎస్ఆర్సీపీ నాయకులు స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు నాయుడు చేస్తున్న పాప ప్రక్షాళన చేయాలని ఆ దేవుడిని వేడుకున్నారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ నాయకులు మాట్లాడుతూ కోట్లాది ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లడ్డూ ప్రసాదంపై నిరాధారమైనటువంటి ఆరోపణలు చేసి వైఎస్ఆర్సీపీ పార్టీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై దుష్ప్రచారాలు చేస్తున్నారని, ఇది తగదన్నారు. కోట్లాది మంది మనోభావాలకు సంబంధించిన అంశాలను ప్రస్తావించేటప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు పలుమార్లు ఆలోచించి మాట్లాడాలని హితవు పలికారు. ఒకవేళ తిరుపతి లడ్డూ ప్రసాదంలో కల్తీ ఉన్నట్లు అనుమానాలు ఉంటే అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం హైకోర్టు సిట్టింగ్ జడ్జితో ఎటువంటి విచారణ అయినా చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవచ్చన్నారు. क्षेमार्तेनः लक्ष्मी वेंकटेश्वर देवता प्रीत्यर्थेनः शोलीलभूतवशः नागराजनामदेशः गर्भवती हेमल सुमलताराम्याः सहकुटुम्बस्य क्षेमार्तेनः लक्ष्मी वेंकटेश्वर देवता प्रीत्यर्थेनः లడ్డు అపవిత్రమైంది, తిరుమల విశిష్టత అనేటువంటి విధంగా పార్టీ వారు ఆరోపణ చేయడం వల్ల కృష్ణా పుష్కరాలను పురస్కరించుకుని 2016లో అప్పటి కలెక్టర్ సిహెచ్ విజయమోహన్ చొరవతో 48 లక్షల వ్యయంతో హడావిడిగా సంగమేశ్వరంలో టూరిజం రెస్టారెంట్ని ఏర్పాటు చేశారు. ఇక సప్తన జలాల్లో బోటులు విహరించేలాగా సంగమేశ్వరం శ్రీశైలానికి జలవిహారం చేసేలాగా పలు ప్యాకేజీలను రూపొందించారు. అయితే పుష్కరాల సమయంలో ఉన్న ఉత్సాహం పుష్కరాలు ముగిశాక అధికారులు చూపలేదు. సంగమేశ్వరంలోని పర్యాటక విషయాలను ప్రచారంలోకి తీసుకెళ్లలేదు. అక్కడికి వచ్చే భక్తులకు అవసరమైన సదుపాయాలు ఏమీ చేయలేదు. దీంతో టూరిజం రెస్టారెంట్ మరుగున పడింది. నిర్వహణ లోపం వల్లే ఈ పరిస్థితి దాపరించినట్లుగా స్పష్టమవుతుంది. కలియుగ దైవం శ్రీ తిరుపతి వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందని నాటి వైఎస్ఆర్ ప్రభుత్వంపై ఇప్పటి టీడీపీ ప్రభుత్వం అసత్య ఆరోపణలకు నిరసనగా బనగానపల్లె పట్టణంలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయం నుండి ఆంజనేయ స్వామి ఆలయం వరకు ర్యాలీతో బయలుదేరి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి స్వామివారికి వినతి పత్రం సమర్పించి 108 టెంకాయలు కొట్టి నిరసన తెలిపారు బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెంకటేశ్వర స్వామివారి దర్శనానికి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి డిక్లరేషన్ అవసరమా? 100 రోజుల తెలుగుదేశం పార్టీ పాలన
పాలనలో ప్రజా వ్యతిరేకతను పక్కదారి పట్టించడానికి దేవుని లడ్డూ ప్రసాదం మీద ఆరోపణలు, పోలీసులు మాకు నోటీసులు ఇవ్వడం అనైతిక చర్య అని వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు నాయకులపైన దాడులు చేస్తున్నాం. టీడీపీ అనుచరులకు వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తారని ఘాటు వ్యాఖ్యలు చేశారు మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి. ఈ కార్యక్రమంలో సిద్ధం రామ్మోహన్ రెడ్డి, లాయర్ ఖైర్, అబ్దుల్ ఫాయిజ్, జిల్లెల శంకర్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, బత్లూరుపాడు రవి, వైఎస్ఆర్సీపీ నాయకులు. అనంతరం అవుకుపట్నంలోని చెన్నకేశ్వర స్వామి గుడి నందు ప్రత్యేక పూజలు నిర్వహించి అవుకు మండల వైఎస్ఆర్సీపీ కన్వీనర్ కాటసాని తిరుపాల్ రెడ్డి రెచ్చగొట్టాలా, ఒక మతానికి పరిమితం చేయాలా జగన్మోహన్ రెడ్డి గారిని. మరి ఏదో విధంగా ఈరోజు వాళ్ళు చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు మరి ప్రజలకు తెలిసిపోతా ఉన్నాయి. ఈరోజు మనం ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చినాము. మరి ఏదో విధంగా ఈ ఇష్యూను డైవర్ట్ చేయాలని చెప్పి డైవర్షన్ పాలిటిక్స్ చేయడం జరుగుతూ ఉంది. మేము ఆ యొక్క వెంకటేశ్వర స్వామిని ఒకటే కోరుకుంటా ఉన్నాం. మరి ఎప్పుడు కూడా ఏదో ఒక వ్యక్తుల మధ్యన అయితే సమస్య లేదు, కానీ ఈరోజు ఆఖరకు వెంకటేశ్వర స్వామికే మరి ఈరోజు ఆయన మరి ఆగ్రహిస్తే మరి ఎవరు కూడా మిగిలే పరిస్థితి లేదు. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్నాడు. ఎందుకంటే ఈరోజు ఈ కోట్లాది మంది భక్తులు ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా కూడా వెంకటేశ్వర స్వామికి భక్తులు ఉన్నారు. ఈరోజు అన్ని కులాల్లో ఉన్నారు, అన్ని మతాల్లో ఉన్నారు. మరి ఈరోజు హిందూ మతం అనేది కూడా చాలా గొప్పది. హిందూ అనేవారు ఖచ్చితంగా ఎక్కడికి ఈరోజు మనం కూడా ఎన్నోసార్లు మసీదులకు వెళ్తా ఉన్నాం, చర్చిలకు వెళ్తా ఉన్నాం. ఎక్కడైనా కూడా రాయి కనపడితే కూడా రాయికి ముక్కుతా ఉన్నాం. మరి అటువంటిది ఈరోజు హిందూ మతాన్ని దెబ్బతీసే విధంగా మరి జగన్మోహన్ రెడ్డి గారిని, అదేవిధంగా వైఎస్ఆర్ పార్టీని దెబ్బతీసే విధంగా ఈ విధంగా కుట్రలు కుతంత్రాలు చేసి మరి ప్రజల యొక్క మనోభావాలు దెబ్బతినే విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు మరి ఈ యొక్క దుశ్చర్యలకు పాల్పడుతూ మరి మాకు కూడా ఈ యొక్క బనగానపల్లె నుంచి కూడా మీరు ఈ యొక్క తిరుమలకు వెళ్ళేదానికి వీల్లేదు. తిరుమల వైఎస్ఆర్ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వస్తూ ఉన్నారు కాబట్టి మీరు వెళ్తే మీ మీద కఠిన చర్యలు తీసుకుంటామని మాకు కూడా ఈ యొక్క స్థానికంగా ఉండే పోలీసుల ద్వారా కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. మరి ఇంత దుర్మార్గంగా ఒక వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన నాయకుడు, అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి గారు వస్తూ ఉంటే ఇన్ని నిబంధనలు పెట్టి ఎవరిని కూడా మరి అక్కడికి వెళ్లకుండా అక్కడ 30 యాక్ట్ అనేది కూడా అమలు పెట్టి మరి ఇంత అవసరమా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. మేము ఒకటే అడుగుతా ఉన్నాం, ఆ యొక్క నంద్యాల పట్టణంలోని శ్రీ గురురాజా ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో అక్టోబర్ నెల 6వ తేదీ నుండి జాతీయ స్థాయి స్టాఫ్ బాల్ పోటీలు నిర్వహిస్తున్నట్లుగా శ్రీ గురు రాఘవేంద్ర విద్యా సంస్థల డైరెక్టర్లు పి మౌలాలి రెడ్డి, పి శేక్షావలి రెడ్డి వెల్లడించారు. 42వ జూనియర్స్ జాతీయ స్థాయి స్టాఫ్ బాల్ ఛాంపియన్షిప్ పోటీల బ్రోచర్ను శ్రీ గురు రాఘవేంద్ర విద్యా సంస్థల డైరెక్టర్లు పి మౌలాలి రెడ్డి, పి శేక్షావలి రెడ్డి, కర్నూలు జిల్లా స్టాఫ్ బాల్ సెక్రటరీ విజయ్ కుమార్ పాల్గొని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పి మౌలాలి రెడ్డి, పి శేక్షావలి రెడ్డి మాట్లాడుతూ రామకృష్ణ పీజీ కళాశాల గురురాజా ఇంగ్లీష్ మీడియం సంయుక్తంగా 42వ జాతీయ స్థాయి స్టాఫ్ బాల్ పోటీలను నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. నంద్యాల పట్టణంలో జాతీయ స్థాయి పోటీలను నిర్వహించడం సంతోషంగా ఉందని తెలిపారు. 5 రోజుల పాటు నంద్యాలలో జరిగే జాతీయ స్థాయి పోటీలకు హాజరయ్యే క్రీడాకారులకు గురురాజా ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో అన్ని రకాల వసతులు కల్పిస్తున్నట్లుగా తెలిపారు. అలాగే పోటీలు శ్రీరామకృష్ణ పీజీ కళాశాల క్రీడా మైదానంలో పోటీలు జరుగుతున్నాయన్నారు. కర్నూలు జిల్లా స్టాఫ్ బాల్ సెక్రటరీ విజయ్ కుమార్ మాట్లాడుతూ అక్టోబర్ 6వ తేదీ నుండి ప్రారంభమయ్యే పోటీలు 10వ తేదీన ముగుస్తాయని తెలిపారు. క్రీడాకారులకు అవసరమైన అన్ని రకాల వస్తువులను కల్పించేయమని తెలిపారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చే క్రీడాకారులకు ఎలాంటి అసౌకర్యాలు కలిగించకుండా అన్ని రకాల చర్యలు చేపట్టామన్నారు. ఈ కార్యక్రమంలో పీడీలు శ్రీధర్, శ్రీనివాసరెడ్డి దాస్, నంద్యాల జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. సో 42nd జూనియర్ నేషనల్ సాఫ్ట్బాల్ ఛాంపియన్షిప్ మన నంద్యాలలో మన స్కూల్లో ఆర్గనైజ్ చేస్తున్నారు. సో ఆర్గనైజ్ చేసే వాళ్ళు వచ్చేసి సాఫ్ట్ బాల్ అసోసియేషన్ ఆఫ్ కర్నూలు డిస్ట్రిక్ట్ అండ్ నంద్యాల డిస్ట్రిక్ట్, సాఫ్ట్ బాల్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో ఇది నేషనల్ లెవెల్ ఛాంపియన్షిప్, నేషనల్ సాఫ్ట్ బాల్ ఛాంపియన్షిప్. సో అక్టోబర్ 6వ తారీఖు నుండి 10వ తారీఖు వరకు ఇక్కడ సాఫ్ట్ బాల్ ఛాంపియన్షిప్ నిర్వహించడం జరుగుతుంది. సో ఇనాగరేషన్, క్లోజింగ్, అదేవిధంగా అకామిడేషన్ అంతా కూడా మన స్కూల్ ఇస్తున్నాము. సో గేమ్స్ అంతా కూడా రామకృష్ణ పీజీ కాలేజ్లో రామకృష్ణ సార్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నాయి అవి. సో మొత్తం మీద 23 స్టేట్స్ నుంచి 700 మంది పార్టిసిపేట్ అవుతున్నారు. 350 మెంబర్స్ బాయ్స్, 350 మెంబర్స్ గర్ల్స్ పార్టిసిపేట్ అవుతున్నారు. అఫీషియల్స్ 50 మంది వస్తున్నారు. కాబట్టి
నేషనల్ లెవెల్లో జరగడం అనేది మన నంద్యాల జిల్లాలో మా దగ్గర జరగడం అనేది చాలా గొప్ప విషయము. సో కాబట్టి దీనికి ప్రతి ఒక్కరూ సహకారం అందియాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇక్కడికి వచ్చిన ప్రెస్ వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు, అభినందనలు. సో ఆ 4-5 రోజులు దీనికి బాగా కవరేజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ 42nd జూనియర్ నేషనల్ సాఫ్ట్బాల్ ఛాంపియన్షిప్ ఫర్ బోత్ మెన్ అండ్ ఉమెన్ 2024 ఈ అక్టోబర్ 6వ తేదీ నుంచి 10వ తేదీ వరకు మరి నంద్యాలలో కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించిన ఇనాగ్రేషన్ కానివ్వండి, క్లోజింగ్ సెరమనీ, అదేవిధంగా ఫుడ్ అండ్ అకామిడేషన్ వచ్చేసి గుర్రాజ స్కూల్ అయినటువంటి మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. గేమ్స్ రామకృష్ణ డిగ్రీ కాలేజీలో కండక్ట్ చేస్తున్నారు. సో ఈ 4 రోజులు మరి 23 రాష్ట్రాల నుంచి మరి బాయ్స్ అండ్ గర్ల్స్ ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ మరి ఈ గేమ్స్ బాగా జరగాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. పీఈటీస్ అందరూ కూడా మంచి కోఆపరేషన్తో ఈ గేమ్స్ కండక్ట్ అయ్యేలాగా చూసుకోవాలి. అదేవిధంగా ఇది నేషనల్ లెవెల్ ఇది కాబట్టి దీన్ని కొంచెం హై మీడియా కవరేజ్ ఇచ్చి మరి అన్ని రాష్ట్రాలకు వెళ్ళే విధంగా మీడియా మిత్రులు సహకరించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ అధిరాజ్ సింగ్ రాణా జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణ, నేర నివారణ లక్ష్యంగా జిల్లాలో కొంతమంది సిబ్బందిని ఏర్పాటు చేసుకుని వారికి ప్రత్యేక శిక్షణ ఇచ్చి వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించడంతో పాటు యోగా, మార్షల్స్ ఆర్ట్స్, అలాగే అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు తీసుకోవాల్సిన చర్యలు మరియు దేహదారుఢ్యంపై శ్రద్ధ తీసుకునేలాగా శిక్షణ ఇచ్చి ప్రతి సబ్ డివిజన్కి 11 మంది చొప్పున నియమించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో ప్రతి సబ్ డివిజన్ నుండి 11 మందిని క్విక్ రియాక్షన్ టీములుగా ఏర్పాటు చేసి వృత్తి నైపుణ్యంలో శిక్షణ ఇవ్వడం జరిగిందని, వీరు సబ్ డివిజన్ హెడ్ క్వార్టర్లో ఉంటూ స్పెషల్ పార్టీ ఎక్విప్మెంట్ ధరించి ఏదైనా అనుకోని సంఘటనలు జరిగినప్పుడు శాంతి భద్రతల పరిరక్షణలో ముందుండే లాగున శిక్షణ ఇవ్వడం జరిగిందని, ఈ శిక్షణలో వారికి సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్, మార్షల్ ఆర్ట్స్, యోగా, సర్క్యూట్ ట్రైనింగ్, ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ విధులు నిర్వహించేలాగా శిక్షణ ఇవ్వడం జరిగిందని తెలియజేశారు. విజిబుల్ పోలీసింగ్లో ప్రముఖ పాత్ర వహిస్తూ శాంతి భద్రతల పరిరక్షణ, నేర నివారణ లక్ష్యంగా క్విక్ రియాక్షన్ టీములు పనిచేయడం జరుగుతుందన్నారు. ఈరోజు మన పోలీస్లో ఇంకా ప్రొఫెషనలిజం తీసుకురావడానికి, మళ్ళీ ఇంకా మన పోలీస్ సిబ్బంది, లా అండ్ ఆర్డర్ సిబ్బందికి ట్రైనింగ్ ఇవ్వడానికి ఒక క్యూఆర్టీ టీమ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేశాము. దాంట్లో ఏఆర్ డిఎస్పీ ఇన్స్ట్రక్షన్స్లో అండ్ ఆర్ఐ అడ్మిన్, ఆర్ఐ హోంగార్డ్స్ మానిటరింగ్లో ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఏర్పాటు అయింది. దాంట్లో ముఖ్యంగా ప్రతి సబ్ డివిజన్కి 11 మెంబర్స్ ఒక క్యూఆర్టీ లాగా ఏర్పాటు చేశాము. దాంట్లో ముఖ్యంగా దర్ డ్యూటీస్ కూడా విజిబుల్ పోలీసింగ్లో ప్రొఫెషనలిజం, ఎమర్జెన్సీ సిచ్యువేషన్ అయితే ఎట్లా రెస్పాండ్ అవ్వాలి, వివిఐపి ధర్నా, వివిఐపి ముందు బందోబస్తు డ్యూటీస్ ఎట్లా చేయాలి, ధర్నా పాయింట్ ఎట్లా మూవ్ చేయాలా, నెక్స్ట్ కార్డన్ అండ్ సర్చ్ ఎట్లా చేయాలి, ఇవన్నీ ప్రికాషన్స్ ఏమేమి తీసుకోవాలి అన్నీ నేర్చుకోవడం జరిగింది ఇక్కడ. తర్వాత లైఫ్ సేవింగ్ స్కిల్స్ లైక్ ఫైర్ ఎక్స్టింగ్విషింగ్, సిపిఆర్, యాక్సిడెంట్ విక్టిమ్స్ ఎట్లా సిపిఆర్ ఇవ్వాలి, అన్ని ట్రైనింగ్ ఇచ్చి ఈ సబ్ డివిజన్కి వాటికి అక్కడ రెస్పెక్టివ్ సబ్ డివిజన్స్కి పంపడం జరుగుతుంది. అలా ఒక ఫోర్స్ లాగా మన కమాండో యూనిట్ టైప్ లాగా పనిచేసి మన పోలీసింగ్కి మంచి పేరు తీసుకొస్తారు. Okay, now upper punch, face punch. Okay, start 1, 2, 3, 4, 5, 6. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నంద్యాల మున్సిపల్ కౌన్సిల్ వాడివేడిగా సమావేశం. 80 అడుగుల రోడ్డు 60 అడుగుల నుండి 30 అడుగుల రోడ్డుకు కుదించడంపై మెజార్టీ కౌన్సిల్ సభ్యులు అభ్యంతరం, అంశం వాయిదా. నంద్యాల పట్టణంలో విద్యుత్ స్మార్ట్ మీటర్లు వచ్చేస్తాయి. సెల్ఫ్ రా అవుతుంది, లేదంటే స్మార్ట్ విద్యుత్ మీటర్ అధికారులు వెల్లడి. పాలకొమ్మ చెట్టు ఎక్కడ, మున్సిపల్ స్థలం ఎక్కడ? పాలకొమ్మ చెట్టు స్థలం ఆక్రమణపై మున్సిపల్ కౌన్సిల్ దుమారం.
రాజకీయ దుర్బుద్ధితో సీఎం చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. వైఎస్ఆర్సీపీ నాయకులు. తప్పు చేసిన వారిని వెంకన్ననే శిక్షిస్తాడు. బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాల రావిరెడ్డి ధ్వజం. నంద్యాల శ్రీ గుడురాజ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో అక్టోబర్ నెల 6వ తేదీ నుండి జాతీయ స్థాయి స్టాఫ్ బాల్ పోటీలు. బ్రోచర్ విడుదల చేసిన శ్రీ గురు రాఘవేంద్ర విద్యా సంస్థల డైరెక్టర్లు పి మౌలాలి రెడ్డి, షేక్ షవల్ రెడ్డి. నంద్యాల జిల్లాలో క్విక్ రియాక్షన్ టీం ఏర్పాటు, శాంతి భద్రతల పరిరక్షణ, నేర నివారణ లక్ష్యంగా క్యూఆర్టీ టీంలో పనితీరు, వృత్తి నైపుణ్యం, మార్షల్ ఆర్ట్స్లో ప్రత్యేక శిక్షణ. జిల్లా ఎస్పీ ఆదిరాజ్ సింగ్ రాణా. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.